வெளிப்போன வெறப்பா இருந்தாலும் வழிஞ்ச நிறுத்தணும். హలో గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి ముదిరా ఛానల్ అనమాట. సో నా ఛానల్లో ఫస్ట్ వీడియో ఇదే కావాలని చెప్పేసి చాలా ఇష్టంతో తీసుకుంటున్నా. మా ఆయన బర్త్డే ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ బర్త్డే అనమాట. సో బిఫోర్ రోజు అనమాట ఇది, అంటే సాటర్డే రోజు, సండే బర్త్డే అయితే సాటర్డే రోజు తీస్తున్న వ్లాగ్ ఇది. హెయిర్ అయితే కట్ చేపించుకున్నాను. సో చాలా డేస్ తర్వాత అనుకున్నాను, చేపించేసేసాను. ఇప్పుడైతే మేము రెడీ అవుతున్నాం, ఎందుకంటే మాకు మాత్రం ఫెస్టివల్ లేదు కాబట్టి. అందులో తొలి ఏకాదశి ఫెస్టివల్ కూడా ఉంది. మేము కట్ చేపియదు కేక్ కాబట్టి మా పిన్ని వాళ్ళ ఇంటికి సికింద్రాబాద్ వెళ్ళడానికైతే రెడీ అయిపోతున్నాము. సో మా ఆయననైతే ఆఫీస్కి వెళ్ళిపోయింది, నేను మా మమ్మీ ఇద్దరం రెడీ అయిపోయినాం. చాలా చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ బస్ అయితే ఎక్కుతున్నాను. సో మా అమ్మనైతే బస్ స్టాప్ కి ఇంకా నడిపిస్తుంది. ఆటోలు అయితే ఏమి ఉండవు. చూడండి, ఆ బ్యాక్ సైడ్ లో కనిపిస్తున్నది మా హౌస్ అన్నమాట. సో పక్క నుంచి వెళ్తున్నాము, ఈ దారి అక్కడి నుంచి వెళ్తుంటే సో ఆటో అయితే చాలా చాలా లేట్ అయితే రావడం జరిగింది. అండ్ మా మమ్మీతో చెప్తున్నాను, సో మనము ఎలాగో కట్ చేపిస్తలేం కదా, పిన్నిని కట్ చేపియమని చెప్పారు. అంటే మనం వెళ్ళినాక అక్కడ కట్ చేపియకుండా ఉంటారా, ఖచ్చితంగా కట్ చేపిస్తారు అని చెప్పేసి మా మమ్మీ చెప్తుంది. సో మా అమ్మతో కూడా చెప్తున్నాం. నా ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో, ఐ థింక్ అదే డిస్కషన్ అయితే చేస్తున్నాను. సో అదేనమాట, చూసేద్దాం. ఆటోనైతే వచ్చేసింది, ఎక్కాము. సో ఇక్కడ నుంచి అపోలో నుంచి మళ్ళీ అక్కడ నుంచి బస్ అయితే ఎక్కాలి. సో ఇదే మా డాడీ వర్క్ చేసే బిల్డింగ్ అన్నమాట. సో ఇక్కడ చాలాసేపు వెయిట్ చేసాము, ఎందుకంటే పిల్లలు ఇది సాటర్డే రోజు హాఫ్ డే కాబట్టి వాళ్ళ కోసం వెయిట్ చేసాము. మా అక్క వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు, వీళ్ళని తీసుకొని వెళ్ళాలి కాబట్టి వీళ్ళ వల్ల 1 hour లేటు. మార్నింగ్ వెళ్దాం అనుకున్నది కాస్త అక్కడే 2 అయిపోయింది. సో ఇదే అపోలో బస్ స్టాప్ అన్నమాట. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ బస్ అయితే ఎక్కాలి. సో చాలా ఎండనైతే ఉంది సాటర్డే రోజు అయితే. అలా అలా నడుస్తూ వెళ్తున్నాము, ఎండ చాలా కొడుతుందని చూసుకుంటున్నాను. అండ్ మా పిల్లలైతే ఫైనల్ గా బస్ ఎక్కిపించేసాను. సీట్లు అయితే లేవురా నాయన, నాకు అనిపించి, నాకు అందుకే చిరాకు ఈ బస్సులలో రావడం అంటే. ఆ సీట్లు ఉండే ఏముండే, ఊకే వాళ్ళు వీళ్ళు ఫ్రీ బస్ కాబట్టి కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇదే జరుగుతూ ఉంది. మళ్ళీ సికింద్రాబాద్ లో దిగి మళ్ళీ ఆటో ఎక్కాము మా పిన్ని వాళ్ళ ఇంటికి. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ దగ్గర నుంచి మా పిన్ని వాళ్ళు ఉండేది ఇక్కడైతే రెంట్కి. సో బన్సిలాల్పేట అనమాట. ఫైనల్ గా ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. వెంటనే స్టార్ట్ చేసాము పిండి వంటలు అయితే. తొలి ఏకాదశి కాబట్టి అన్ని రకాల పిండి వంటలు అయితే మేము చేసుకున్నాము. మమ్మీ, పిన్ని, నేను. మా హస్బెండ్ అయితే రాలేరు, ఈవినింగ్ లేట్ అవుతుంది అని చెప్పేసి 8:30, 9 అట్లా వచ్చిర్రు. ఇంకా మా తమ్ముడు, మా చెల్లి అందరూ వచ్చాము. అందరం కలిసి సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. పిండి వంటలు అయితే ఇలా చేసుకుంటున్నాము. మీ ఇంట్లో కూడా ఇట్లనే చేసుకుంటారా? సో మేమైతే మురుకులు, చెగోడీలు ఇవే అంటాము. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. నేనైతే ఇంకా పొయ్యిగాడనే ఒక 5 hours వరకు ఇక ఆ స్టవ్ దగ్గరనే నిల్చొని అవి దేవుతనే ఉన్నాను. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాయి. ఇది నెక్స్ట్ డే రోజు అనమాట. మార్నింగే దోశ వేసి ఇచ్చాను మా ఆయనకి. కేక్ కోసం అని సండే రోజు వెళ్తుంటే ఇంకా అసలు ఒక్క కేక్ షాప్ లేదు. అందులో ఫెస్టివల్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని క్లోజే ఉన్నాయి. తమ్ముని వేసుకొని అంత ట్యాంక్ బండి, సికింద్రాబాదు, బేగంపేట్, ప్యారడైస్ ఇవన్నీ తిరిగాను, కానీ ఒక్క కేక్ షాప్ కూడా అవైలబుల్గా లేదు. మళ్ళీ మేము పంజగుట్టకు వచ్చాం. పంజగుట్టకు వచ్చి సో కేక్ అయితే ఇక్కడ దొరికింది. సో చూస్తున్నారు కదా, కేక్ షాప్కి వచ్చాము, తీసుకున్నాం. మా తమ్ముడు, మా పెద్దక్క ఇద్దరు కలిసి కేక్ అయితే తీసుకోవడం జరిగింది. సో మా హస్బెండ్కి అడుగుతున్నాను, ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఫ్యామిలీతోనంటే. చాలా బాగుంది, కొత్తగా ఉంది, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. సో ఫ్యామిలీతోనే చాలా బాగుంది. మేము ఎప్పుడు ఫ్యామిలీతో చేసుకోలేము ఇంతకు ముందుకి, అంటే నేను కాదు, మా ఆయన బయటనే చేసేవాడు. మా తమ్ముడు వచ్చి లాస్ట్ ఇయర్ కూడా బయటనే సెలబ్రేట్ చేసిండు కేక్ తెచ్చి.
సో ఈసారి అయితే మా తమ్ముడు మా ఫ్యామిలీతోని మా పిల్లలతోని సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాము. ఇంట్లో కేక్ కటింగ్ అయితే చిన్నగా ఏదో చేసుకున్నాం అన్నట్టు ఒక కేక్ తెచ్చి కట్ చేపించుకొని, సో మటన్ చికెన్ వంటలు చేసుకొని చూడండి మా ఆయన సంతోషం, నాదే బర్త్డే అని చెప్పేసి అంటున్నాడు. చాలా ఎంజాయ్ చేసాము. ఫ్యామిలీతో ఉంటే ఆ వైబ్ అదే వేరబ్బా, ఎంతైనా అది వేరే. ఇక సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో ముందు మంచి వ్లాగ్స్తోనైతే